బ్రహ్మోత్సవాలకు ఇచ్చేసినటువంటి భక్తుల గారికి మరియు సురేష్ గౌడ్ గారికి మరియు నరేందర్ రెడ్డి గారికి దయానంద గారికి మనకి ముఖ్యులు ఈ గుడి పునర్నిర్మాణంలో ముందుండి నడిపినటువంటి మన రాజకీయ గురువు మన భీమీనగర్కు పెద్ద దిక్కు అయినటువంటి మన పంజాల రామాంజనేయులన్న గారికి మరియు తొంటంల ఎంపీపీ మాజీ ఎంపీపీ తొంటం లక్ష్మణ గారికి పంజాల వెంకన్న గారికి సత్తన్న గారికి వెంకటేష్ గారికి వెంకన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా బృందానికి పోలీస్ బృందానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. 300 సంవత్సరాలు కలిగినటువంటి రాతి కట్టడంతో ఉన్నటువంటి గుడిని, శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి గుడిని సుమారు ₹1 కోటి వెచ్చించి ముందు నడిచి మన రామాంజన గారు మరియు పింగళరెడ్డి గారు వారి ఆధ్వర్యంలో గుడిని ఒక 5 సంవత్సరాలు నిర్మించి ప్రతి బ్రహ్మోత్సవాలకు అంగరంగ వైభవంగా బీబీనగర్కి సాంప్రదాయబద్ధంగా నడుస్తున్నటువంటి ఈ గుడికి 4 రోజులు జరిగే బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. వారికి అనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఈ గుడి నది బొడ్డులో ఉన్నది బీబీనగర్కి. ఈ గుడికి ఎంతో మహత్యం ఉన్నది. ఈ గుడికి ఎంతమంది భక్తులు వచ్చినా కూడా నిరంతరంగా రోజు పూజ దీపదైక నైవేద్యాలు జరుగుతున్నాయి. ఈ గుడిని అందరూ భక్తులు పాల్గొంచుకోవాలని కోరుకుంటున్నాము. ముందు అన్నదానం చేస్తున్నటువంటి శ్యామ్ సుందర్ గత 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం అతను రాకపోయినా అతని అంచన వర్గం నుంచి అన్నదాన కార్యక్రమం పెడుతూ సుమారుగా నిన్న 3,000 మందికి 3 కింటాల బియ్యం పైన పెట్టుబడి పెట్టి వాళ్ళు చేస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ గుడిని ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ముందుగా భీమనగర్ అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ పంజాల రామాంజనేయులు గారికి, అదేవిధంగా శ్రీ వేణుగోపాల స్వామి గుడి చైర్మన్ కంఠం లక్ష్మయ్య గారికి, మలగారి సీనలకు, పంజాల పెండయ్య గారికి, పంజాల సత్యయ్య గారికి, దయానందచారి గారికి, అచ్చయ్యకు, శాస్త్రి వెంకటేష్ గారికి, నరసింహకు, వెంకటేష్ గారికి, సురేష్ గౌడ్ గారికి మరియు బీబీనగర్ బీపీఎల్ టీమ్ ఆర్గనైజర్స్, అదేవిధంగా మన గోపాలస్వామి గుడికి ఈ జాతర జరుపుకోవడానికి నిధులు సమకూర్చిన పెద్దలందరికీ మరియు అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం పెట్టినటువంటి శ్యామ్ సుందర్ అన్న గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గుడి గత 8-9 సంవత్సరాల క్రితం పునర్నిర్మించుకోవడం జరిగింది. పూర్వపడంతో ఈ గుడి కట్టుకోవడం జరిగింది. అప్పటి నుండి చూసుకుంటే ఇప్పటి వరకు పెద్ద పెయింటింగ్ అవన్నీ పోవడం వల్ల ఇబ్బందికరంగా ఉండి గుడి కళ కనిపిస్తలేదని చెప్పి ముందుండి మన చైర్మన్ గారు పంజాల వెంకన్న గారు ఈసారి కంపల్సరీ పెయింటింగ్స్ వేయాలి, ఎంత ఖర్చు అయినా సరే మనం ముందుండి చేపిద్దామని చెప్పి దృఢ నిశ్చయంతో మన గుడికి పెయింటింగ్ అంత పెద్ద మొత్తంలో చేయడం అంటే మామూలు విషయం కాదు, పెద్ద బడ్జెట్ తోటి చేసుకున్నది. ఏదైనా సరే అని చెప్పి ధైర్యం చేసి మా లక్ష్మణ్ గారు చేసి ముందుకు తీసుకుపోయి మంచి అరేంజ్మెంట్స్ చేయించి ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా ఆహ్లాదకరంగా కార్యక్రమాలకు కూడా ఏర్పాటు చేయించి ప్రజలందరికీ సౌకర్యాలు కల్పించిన మా గుడి కమిటీ సభ్యులందరికీ, అదేవిధంగా పోలీసు వారికి, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ వర్షం వచ్చినట్టున్నది. ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులకు ధన్యవాదాలు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు పంజాల రామాంజనేయులు గారికి, అదేవిధంగా శ్రీవిశేఖ్ గారికి, మాజీ ఎంపీటీసీ నరేందర్ గారికి, మాజీ ఎంపీటీసీ పంజాల వెంకటేష్ గారికి, సింగిల్ విండో డైరెక్టర్ సత్తన్న గారికి, పుట్ట వెంకటేష్ గారికి, నరసింహ గారికి, పాసుల వెంకటేష్ గారికి, అక్షయ్ గారికి, దయానందచారికి, అదేవిధంగా సురేష్ గౌడ్ గారికి సభను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు చెప్పినటువంటి మనోళ్ళు ముందు చెప్పినటువంటి మాటలు అది వాస్తవము. గుడి ఎన్నో రోజుల నుంచి శిథిలాల ఉన్నది. వేణుగోపాల స్వామి గత 300 సంవత్సరాల పేరు కలిగిన శ్రీమాన్ వేణుగోపాల స్వామి ఆ రోజు రామాంజనేయులు దృష్టికి తీసుకొచ్చి ఈ గుడిని నేను జాతర చేస్తాను, ఈ గుడిని కూడా కొత్త గుడి కడతామని ఆ రోజు
అందరి ముందు అభయం తీసుకొని ఎన్ని కష్టాలు అడ్డంకులైనా ఆ గుడిని పూర్తిగా ఒక సంవత్సరంలోనే నిర్మించి కొత్తగా గుడిని నిర్మించి ఆ వేణుగోపాల స్వామి కూడా ఆయనకు ఆయుర ఆరోగ్యాలు బలాన్నిచ్చి ఆ గుడిని తొందరగా తయారు చేయడం జరిగింది. ఆయన చెప్తే కూడా దాతలు ప్రతి ఒక్క దాతలు కూడా అందరూ సహకరించారు, లక్షల రూపాయలు సహకరించారు. ఆ గుడి తొందరగా తయారైంది. గత 8 సంవత్సరాల కింద గుడి తయారైంది వాస్తవము. కానీ నన్ను పోయిన 2024 మా పెద్దలందరి సహకారంతో అన్నారు గుడి చైర్మన్గా ఉండు, దీనికి కొంతమంది డైరెక్టర్ పెట్టుకోడు, మేము ముందు మేము వెనుక ఉండి నడిపిస్తాము, మా సహకారం లేదు నువ్వు ఏం చేయవు, మా సహకారం ఉంటుందని రామాంజనేయులు, అదేవిధంగా నరేందర్ రెడ్డి, వెంటయ్య, ముఖ్యమైన పెద్దలందరూ మమ్మల్ని ముందుంచి పనిచేసారు. కానీ దీనికి సహకరించిన పెద్దలు రామాంజనేయులు, పింగల్ రెడ్డి, మిగతా సభ్యులు చాలామంది సహకరించి ముందుకు తీసుకుపోతారు. ఆ స్వామి కూడా మేము కలర్ వేసింది కాదు, ఆ స్వామి వేణుగోపాల స్వామి మాతో చేయించుకున్నాడు, చేసిండు, అందరి సహకారంతో చేసినాము. అది నేను ఒక్కటి చేసిన పని కాదు, కానీ నన్ను ముందు పని చేయించారు. దానికి అందరు దాతలు ఇచ్చారు. ఆ దాతల పేరు ఇప్పుడు దాంతో ఒక్కొక్కరి పేరు. ఎంఎస్ కంపెనీ ఆయన కెమికల్ ఫ్యాక్టరీ 3 లక్షలు ఇచ్చారు. పడమటి సోమవారం కంపెనీ ఆయన అది కెమికల్ ఫ్యాక్టరీ 1 లక్ష రూపాయలు ఇచ్చిండు. గోలి పింగల్ రెడ్డి 1,50,000 ఇచ్చిండు. పంజాల రామాంజనేయులు గౌడు 1,50,000 ఇచ్చిండు. గోలి పింగల్ రెడ్డి 1,50,000. తర్వాత పోతే శ్యామ్ సుందరరావు ప్రతి సంవత్సరం భోజనం పెట్టేది. అదేవిధంగా ఈరోజు కూడా భోజనాలు ఏర్పాటు చేసి కాకుండా పబ్లిక్ ఎక్కువ వచ్చింది. పోయిన సంవత్సరం కంటే పబ్లిక్ ఎక్కువ వచ్చారు, కొంచెం అటు ఇటు అయింది. లాస్ట్ కూడా మళ్ళీ 50 కిలోలు ఉండిరు, అక్కడక్కడ సరిపోయింది. అదేవిధంగా గోలి నరేందర్ రెడ్డి 20,000 రూపాయలు ఇచ్చారు. తర్వాత నవీన్, సనాతి నవీన్ 1 లక్ష రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా మన మాజీ సర్పంచ్ వాళ్ళ భర్త అయినటువంటి శ్రీను 1 సంవత్సరం 1 లక్ష రూపాయలు ఇస్తున్నాడు. లేదు 1 సంవత్సరం పువ్వులు కరెక్ట్ వస్తలేవు. స్వామివారికి అలంకార పురుషుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేణుగోపాల స్వామి, రుక్మి సత్యభామ తోటి కూడినటువంటి వేణుగోపాల స్వామి మరి అలంకారంగా నేను 1 సంవత్సరం 1 లక్ష రూపాయలు కాదు 1,20,000 1,30,000 రూపాయలు అవుతుంది. నేను మళ్ళీ ఇవే జాతర వరకు స్వామివారికి పువ్వులు వేపిస్తానని ఆయన మాట ఇచ్చిండు. అదేవిధంగా చైర్మన్గా చేసుకుంటా కూడా ఈ 1 సంవత్సరం మొత్తం వాళ్ళకు ప్రతి నెల 20,000 రూపాయలు జీతాలు ఇచ్చుకున్నా కూడా ఇప్పటి వరకు నడిపించుకొచ్చినాం. అటో ఇటో నన్ను కూడా గుర్తు నువ్వు చైర్మన్ ఉన్నావు కాబట్టి నన్ను 3 లక్షల రూపాయలు ఇవ్వన్నారు. నేను 3 లక్షల రూపాయలు ఇస్తాను కూడా సరే అని చెప్పిన మా అందరి సహకారంతో ముఖ్యం ఫస్ట్ రామాంజనేయులు గుడికి కలరి నేను మాట్లాడతా కంపెనీ ఆయనతో అన్నారు. అది వాస్తవంగా కొట్టాడు చేసి ఎంకన్నా కూడా చాలా టైట్ చేసి ఆ 3 లక్షల రూపాయలు ఇస్తేనే కొంచెం అది అటు కరెక్ట్ అయింది. జయ శ్రీమనారాయణ. శనివారం ఉదయం అంకురార్పణము, సాయంత్రం ఎదుర్కోలు, ఆదివారం కళ్యాణము, తర్వాత గరుడ సేవ, సోమవారము విమాన రథోత్సవము, మంగళవారము చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ఈరోజు ముగింపు జరిగింది. ఈ కార్యక్రమము జరిపించిన ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు భక్తులకు అందరికీ స్వామివారి శుభాశీస్సులు.